హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సంబంధించిన ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది టీవీవీపీ హాస్పిటల్స్లో. టీవీవీపీ అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ డిస్టిక్లో ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 31 మార్చ్ 2026 వరకు. దాని తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ శాలరీ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్పెషాలిటీ, నేమ్ ఆఫ్ ది పోస్ట్, రోస్టర్ పాయింట్స్ అండ్ రిమార్క్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్ 12 పోస్టులు, జనరల్ మెడిసిన్ 7 పోస్టులు, ఆర్థోపెడిక్ 2 పోస్టులు, రేడియాలజీ 8 పోస్టులు, పీడియాట్రిక్స్ 2 పోస్టులు, ఆప్థమాలజీ 1 పోస్ట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రిమార్క్స్, బ్యాక్లాగ్ రోస్టర్ పాయింట్స్ అంటే గతంలో భర్తీ చేయని ఉద్యోగ ఖాళీలు ఇప్పుడు భర్తీ చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వీరందరికీ కూడా శాలరీ వచ్చేసి 1 లక్ష పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ, డిగ్రీ, డిఎన్పి లేదా సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా చేసి ఉండాలి. దానితో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 46 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాలు అంటే 51 సంవత్సరాల వరకు ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 90% మార్కులు అనేవి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, మిగిలినవి మీ యొక్క పీజీ, డిగ్రీ, డిఎన్బి లేదా డిప్లొమా కంప్లీట్ అయ్యాక మీరు ప్రజెంట్ ఉన్న ఏజ్ పరంగా యాడ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే అప్లికెంట్స్ ఈ యొక్క జాబ్స్కి ఇంట్రెస్టెడ్ అయిన అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్అప్ చేసి దానితో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 1st to 7th బోనోఫైడ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ పేపర్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్, హాస్పిటల్ సర్వీసెస్, హైదరాబాద్లో సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4 ఆగస్టు 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11 ఆగస్టు 2025. రీవాల్యుయేషన్ డేట్ వచ్చేసి 12 ఆగస్టు 2025 నుంచి 18 ఆగస్టు 2025 వరకు. నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది 20 ఆగస్టు 2025లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఆబ్జెక్షన్స్ అనేవి 21 ఆగస్టు 2025 నుంచి 25 ఆగస్టు 2025 వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 26 ఆగస్టు 2025లో రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్స్ అనేవి 28 ఆగస్టు 2025లో ఇస్తారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.